వాస్తు సందేహాలు మరియు విజ్ఞాన సిరీస్కి స్వాగతం. భారతీయ వాస్తుశాస్త్రంలో గృహ నిర్మాణంతో పాటు ఇంటి ఆవరణలో పెరిగే వృక్షాలకు కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి వృక్షం తనదైన శక్తిని కలిగి ఉంటుందని, ఆ శక్తి ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుందని ప్రాచీన వాస్తు సంప్రదాయం పేర్కొంటుంది. అందుకే కొన్ని వృక్షాలను గృహంలో పెంచడం శుభమని, మరికొన్నింటిని దేవాలయాలు, ఆశ్రమాలు లేదా విశాల ప్రదేశాల్లో పెంచడం మంచిదని సూచించారు. ముళ్ళ చెట్లు గృహంలో ఉంటే, వాస్తు సంప్రదాయం ప్రకారం ముళ్ళు కలిగిన చెట్లు లేదా మొక్కలు ఇంటి ఆవరణలో ఉండటం శుభప్రదంగా పరిగణించబడదు. ముళ్ళు సంఘర్షణ, అడ్డంకులు, శత్రుత్వానికి ప్రతీకగా భావించబడతాయి. సంప్రదాయ విశ్వాసం ప్రకారం శత్రువుల సంఖ్య పెరుగుతుందని అంటారు. చిన్న చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉందని నమ్ముతారు. కోర్టు కేసులు లేదా అనవసర తగాదాలు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడవచ్చని చెబుతారు. మానసిక ప్రశాంతత తగ్గుతుందని భావిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశముందని సంప్రదాయంగా చెబుతారు. అయితే ఆధునిక కాలంలో అలంకార మొక్కలుగా పెంచే కొన్ని ముళ్ళ మొక్కల గురించి వేర్వేరు వాస్తు నిపుణులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. రేగి చెట్టు. రేగి చెట్టు ఔషధ గుణాలు కలిగిన విలువైన వృక్షమే అయినప్పటికీ, ఇంటి మధ్యలో లేదా చాలా దగ్గరగా ఉండటం వాస్తు సంప్రదాయం ప్రకారం శుభప్రదంగా పరిగణించబడదు. సంప్రదాయంగా చెప్పే ఫలితాలు: ధన నిల్వ తగ్గడం, ఆర్థిక స్థిరత్వం లోపించడం, కష్టపడి సంపాదించిన సంపద నిలవకపోవడం. కుంకుడు చెట్టు. కుంకుడు చెట్టును సహజ శుద్ధికి, ఆయుర్వేదంలో ఎంతో విలువైనదిగా భావిస్తారు. అయితే గృహ ఆవరణలో కాకుండా విశాల ప్రదేశాల్లో పెంచడం మంచిదని కొందరు వాస్తు సంప్రదాయాలు సూచిస్తాయి. వాస్తు విశ్వాసం ప్రకారం ఇంటి ఆర్థికాభివృద్ధి మందగించవచ్చని చెబుతారు. అనవసర ఖర్చులు పెరగవచ్చని నమ్ముతారు. సంపెంగ చెట్టు. సంపెంగ పూలు దేవతారాధనలో అత్యంత పవిత్రమైనవి. దేవాలయాల్లో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇంటికి అతి సమీపంలో భారీ సంపెంగ చెట్టు ఉండకూడదని కొన్ని వాస్తు సంప్రదాయాలు సూచిస్తాయి. సంప్రదాయ విశ్వాసం: కుటుంబంలో నిర్ణయాలు ఆలస్యం కావడం, శుభకార్యాలు వాయిదా పడటం. చింత చెట్టు. చింతవృక్షం. చింత చెట్టు చాలా పెద్దదిగా పెరిగి దట్టమైన నీడను ఇస్తుంది. అందువల్ల దీనిని దేవాలయాలు, చెరువుల వద్ద లేదా విశాల ప్రదేశాల్లో ఎక్కువగా పెంచుతారు. వాస్తు సంప్రదాయం ప్రకారం ఇంటి వద్ద చింత చెట్టు ఉంటే సూర్యకాంతి తగ్గుతుందని భావిస్తారు. ఆర్థికాభివృద్ధి మందగిస్తుందని కొందరు నమ్ముతారు. కుటుంబంలో నిరుత్సాహ వాతావరణం ఏర్పడవచ్చని చెబుతారు. మారేడు చెట్టు. మారేడు, బిల్వ చెట్టు శివారాధనలో అత్యంత పవిత్రమైనది. శివాలయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. బిల్వదళాలు శివపూజలో ప్రధానంగా ఉపయోగిస్తారు. కొన్ని వాస్తు సంప్రదాయాల ప్రకారం గృహం కంటే శివాలయంలో ఈ చెట్టు మరింత శుభప్రదమని భావిస్తారు. అందువల్ల దీనిని దేవాలయాలు, ఆశ్రమాల్లో నాటడం ఉత్తమమని సూచిస్తారు. ఈ చెట్లను దేవాలయాల్లో ఎందుకు పెంచుతారు? రావి, మర్రి, మారేడు, చింత, సంపెంగ వంటి అనేక వృక్షాలు భారతీయ సంస్కృతిలో పవిత్రమైనవిగా భావించబడతాయి. దేవతారాధన, యజ్ఞాలు, వ్రతాలు, పూజల్లో వీటి ఆకులు, పూలు, పండ్లు, బెరడు, వేర్లు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఎక్కువగా శివాలయాలు, విష్ణు ఆలయాలు, ఆశ్రమాలు, గోశాలలు వంటి విశాలమైన పవిత్ర ప్రదేశాల్లో పెంచే సంప్రదాయం ఏర్పడింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.